జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో దేవరా పార్ట్ 1 నుంచి మూవీ నుండి దావుది సాంగ్ రిలీజ్ అయింది. ముందుగా సాంగ్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే దేవరా పార్ట్ 1 కొరటాల శివ డైరెక్షన్లో దాదాపు ఈ సెప్టెంబర్ 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుండి దాదాపు మనకి మోర్ అప్డేట్స్ వస్తున్నాయి అన్నమాట. అందులో భాగంగా మనకి 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవరా టైటిల్ సాంగ్లో వచ్చేసి ఫ్యాన్స్ని ఫుల్ ఖుషి చేసింది. కాకపోతే ఏంటంటే ఆ సాంగ్స్లో ఎక్కువ హీరో జూనియర్ ఎన్టీఆర్ కంటే అనిరుద్ధ్ ఎక్కువ ఆడావుడి ఎక్కువైందని, ఎక్కువ కనిపించడం, ఆయన డ్యాన్స్ ఎక్కువైందని ఫ్యాన్స్ అనేది చాలా కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఏదేమైనా సరే చూసేశారు. నెక్స్ట్ రెండో సాంగ్ చుట్టమల్ల సాంగ్ చాలా ఎలా హిట్ అయిందో మనకు తెలుసు. ఎందుకంటే ఆ సాంగ్స్లో జాన్వీ కపూర్ ఎవరో తెలియదు మనకు తెలుసు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. తర్వాత ఎన్టీఆర్ మధ్య వీళ్ళిద్దరు బీచ్లో కెమిస్ట్రీ సాంగ్ చాలా సూపర్ డూపర్ ఉంటుంది. ఎందుకంటే ఆ సాంగ్స్ విజువల్స్ కానీ, వాళ్ళ యొక్క స్లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ, తర్వాత జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ కానీ సూపర్ ఉంది, చూడడం ముచ్చటగా ఉంది. స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో ఇంకా మైండ్ బ్లోయింగ్ అయ్యేటట్టుంది ఆ సాంగ్స్. తర్వాత దాని నుంచి వచ్చేసి చుట్టమల్ల సాంగ్ తర్వాత వచ్చేసి మూడో సాంగ్ దావుది సాంగ్ అనేది ఇప్పుడు రిలీజ్ అయింది. దావుది సాంగ్ చూస్తున్న మనకు 2 నిమిషాల నిడివితో బాగా రిలీజ్ చేశారు కొరటాల శివ. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు నాకైతే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మనకి తెలుసు. దేవరా పార్ట్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మనకు తెలుసు, అనిరుద్ధ్. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు నాకు 2 సాంగ్స్ బాగా గుర్తొచ్చాయి. ఏ సాంగ్స్ అంటే రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో కిలిమింజారో సాంగ్ అనేది గుర్తొచ్చింది. తర్వాత విజయ్ అను పూజకి నటించిన తమిళ విజయ్ అను పూజకి నటించిన బీస్ట్ సినిమాలో మల్లమ్మ పిత్త అదే ఆ సాంగ్ అనేది, అందులో ఉన్న రిలిక్స్ అనేది బాగా గుర్తొచ్చాయి. అయితే మెయిన్ బీస్ట్ నటించిన మల్లమ్మ పిత్త సాంగ్లో దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనిరుద్ధే. నాకు తెలిసి దాదాపు కొన్ని దించేసాడని అనిపిస్తుంది నాకు సాంగ్ చూస్తున్న సేపు. మీరు కూడా చూడండి ఎలా ఉన్నది మీకు తెలుస్తుంది అనమాట. నాకు ఇది కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది దాదాపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ఎందుకంటే అసలు ఈ వినాయక చవితికి ఎన్టీఆర్ నుంచి దేవరా నుంచి ఫుల్ మాస్ సాంగ్ లేదంటే మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్ అవుతాయి, కొరటాల శివ రిలీజ్ చేస్తాడు అనుకున్నారు. అలాంటి ఏమి రిలీజ్ చేయలేదు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ నటించిన సేమ్ మెలోడీ సాంగ్, కమర్షియల్ మెలోడీ సాంగ్ అనేది రిలీజ్ చేశారు. ఏదైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక్కొక్క డిసప్పాయింట్ అయినా సరే ఫుల్ ఖుషిగా ఉంది. ఎందుకంటే దేవరా రిలీజ్ కాబోతుంది కాబట్టి మోర్ అప్డేట్ వస్తున్నాయి కాబట్టి ఫుల్ ఖుషిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సాంగ్లో ఎన్టీఆర్ అనేది ఎక్కడ నిలబడాల అంత సాంగ్స్ స్టెప్లు వేయించాడు. ఈ సాంగ్కి వచ్చేసి శేఖర్ మాస్టర్ వచ్చేసి ఎన్టీఆర్ నుంచి ఫుల్ స్టెప్స్ వేయించాడు. ఎక్కడ ఏమాత్రం ఊకొంచలేదు ఎన్టీఆర్ని. అలా కాకపోతే ఈ సాంగ్ కూడా డార్క్ మోడ్లో, సినిమా కూడా డార్క్ మోడ్లో ఉండేటట్టు ఉంది. ఈ సాంగ్ కూడా డార్క్ మోడ్లోనే ఉంది. చూడాలి మరి ఈ సాంగ్ ఎలా వైరల్ కాబోతుంది అనేది. చుట్టమల్ల సాంగ్ వైరల్ అయింది, మరి ఈ సాంగ్ ఎలా వైరల్ కాబోతుందని చూడాలన్నమాట ముందు కాలంలో. అయితే జనతా గ్యారేజీ ఎన్టీఆర్తో జూనియర్ ఎన్టీఆర్తో ఈ కొరటాల శివ జనతా గ్యారేజీ బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. మరి ఈ సినిమాని ఏం చేస్తాడు నాకు తెలిసి కొంత కొరటాల శివ మూవీస్ అన్ని కొంత మెసేజ్ ఉంటుంది, ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్కి ఏమాత్రం తగ్గించడం అనమాట. కాకపోతే ఈ సినిమాలో ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతుండో చూడాలన్నమాట. కాకపోతే మరి ఆచార్య వంటి ఫ్లాప్ సినిమా తీసిన కొరటాల శివ ఈ మూవీతో కంబ్యాక్ వస్తాడో లేదో చూడాలి. ఇదండి దావూద్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 నుంచి వచ్చిన దావూద్ సాంగ్ రివ్యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.